హా! అంతా చెప్పుకుందా అండి. ఇంకేం ఎన్ని సార్లు చెప్పుకున్నా మన కంఠస్వస్థ తప్ప ఏముండదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నేను ఈ టీవీ5 ఇవి ఉంటాయి కదా! ఏబిఎన్ ఈటిల్లో అప్పుడప్పుడు న్యూస్ వస్తా ఉంటది. చంద్రబాబు నాయుడు గారు పథకాలపైన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు. వాటిపైన స్పందించబోతున్నారు అనేదో చెప్తా ఉంటారు. మీకు ఇప్పుడు కొన్నాళ్ళు రాబోతుందని చెప్తా ఉంటారు. ఏదేదో హెడ్‌లైన్ పెడుతుంటే ఒకసారి లోపలికెళ్ళి చూస్తా ఉంటాను. ఏముండదు ఆడ ఏముండదు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేసిపోయాడు. అంత చేసిపోయాడనైతే ఇంక ఆ మాట తప్ప ఏముండదు. డబ్బులు లేవండి. కొన్నాళ్ళు ఆగండనైతే ఇదే మాట చెప్తా ఉన్నాడు. సరే ఏమైనప్పటికీ ఒక్కసారి ఇరుక్కున్న తర్వాత మనం ఏం చేయలేం. 5 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే. ప్రస్తుతానికైతే ఎప్పుడు రుణమాఫీ అంటున్నా. రైతు భరోసా ఎప్పుడొస్తుందో తెలీదు. అలానే తల్లికి వందనం ఎప్పుడొస్తుందో తెలీదు. ఫ్రీ బస్ ఎప్పుడొస్తుందో తెలీదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే పిల్లలకి మీదేదైతే బీసీలకు కానీ ఏదైతే ఉందో మహిళకి సంబంధించి 1500 ఏదైతే ఇస్తామన్నారు వాళ్ళు, అది కూడా లేదు. ప్రతి మహిళకి ఇస్తాన్నారు, అది పోయింది. ఇంకా చాలా అలానే గ్యాస్ తెలియదు. 3 సిలిండర్లు ఏదో ఫ్రీ అన్నారు అనుకుంటా సంవత్సరానికి, అది లేదు. సరే ఓవరాల్గా చూసుకుంటే ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదని. చేసింది ఏదైనా ఉంటే 4000 పింఛన్ అన్నారు, అది మటుకు జరుగుతుంది ఒకటి. అంతకుమించి ఇప్పటివరకు అయితే ఏం జరగలేదండి. ఏమైనా జరుగుంటే ఏదో చిన్న చిన్నగా అదేదో గ్యాస్ ఇచ్చినట్టున్నారు తప్ప మిగతా ఏది కూడా డబ్బులు లేవని చెప్తున్నారు. మరి డబ్బులు లేకుండా అంత పెద్ద మనిషి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 40 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఏదో చెప్తుంటాడు ఆయన పొలిటికల్గా. మరి అలాంటి ఎక్స్పీరియన్స్ ఆయన మరి ఇన్ని పథకాలు చెప్పకూడదు కదా. వాళ్ళు గెలిచిందే ఈ సూపర్ సిక్స్ వల్ల. ఆ సూపర్ సిక్సే మేము చేయమని చెప్పి చెదురెత్తేసారు. చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆయన 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 మైండ్లో ఆయన ఉన్నాడు. ఆయన పార్టీని పైకి తెచ్చుకోవడానికి, అలానే ఆయన ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆయన అయితే ఆయన వేలు ఆయన పోతూ ఉన్నాడు ఒక సైడ్గా అయితే. కానీ ముఖ్యమంత్రిగా అయినా అలానే సూపర్ సిక్స్ ప్రకటించింది టీడీపీ మెయిన్. అది కూటమి మేనిఫెస్టో కన్నా అనడం కన్నా కూడా టీడీపీ మేనిఫెస్టో అది మెయిన్గా వచ్చేసి. మరి వాళ్ళైతే ఎలాంటి సమాధానం చెప్పట్లా. లోకేష్ గారు అయితే సైలెంట్ అయిపోయారు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఏం జరిగిద్దో ఏం మనకైతే తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు జస్ట్ మెరుపు తీగలాగా వచ్చి వాళ్ళ అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, అలానే రోజా ఇలాంటి వాళ్ళందరూ మెరుపు తీగలాగా వచ్చి జస్ట్ అలా చెప్పెళ్తున్నారు. ఏదో ధర్నా అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఏ ధర్నా లేదు, ఏం లేదు. ప్రతిపక్షం టోటల్గా విఫలమైంది. అధికార పక్షం అనేది జనాల్ని మోసం చేసింది. ఇదండి మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. మరి దీనిపైన మీ కామెంట్ ఏందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదేం లేదు, మనం ఏం చేయలేము, మన చేతుల్లో లేని పని. ఎందుకంటే దీన్ని ప్రశ్నించే గొంతులు అనేవి సైలెంట్ అయిపోయినాయి. ఎందుకంటే కేసులు పెడతారు, భయపడతా ఉన్నారు. వీళ్ళు కనీసం 4 రోజులు వెళ్ళి జైల్లో కూర్చోడానికి కూడా భయపడుతున్నారు. ఈ వైసీపీ లీడర్స్ అయితే వాళ్ళు లీడర్సా లేకుంటే వేస్ట్ కాలే నాకైతే అర్థం కావట్లేదు. కనీసం రోడ్డు మీదకి వచ్చి పోరాటమే చేయట్లేదు. ప్రస్తుతం ఫీజు రింబర్స్మెంట్ అయితే ఆగిపోయిందని విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్కన చూసుకుంటే మీరు ఆరోగ్యశ్రీ చాలా హాస్పిటల్లో ఎత్తేస్తూ ఉన్నారు. ఎవరైనా వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్ళి మాకు ఆపరేషన్ చేయమంటే వాళ్ళు 100 కారణాలు చెప్తున్నారు. చేయడానికే మాకు డబ్బులు అకౌంట్లో పడితేనే మేము చేస్తామని ఒక పక్కన అయితే వాళ్ళు మండికేసి కూర్చున్నారు. ఇలా రకరకాలుగా అయితే ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారండి అయితే ప్రజలైతే. చూద్దాం మరి ఇది ఎంతవరకు సాగుతుందనేది. ప్రస్తుతానికైతే ఒకటే చెప్పగలను. ఇప్పుడు వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. రేపొద్దున కూటమి మొత్తం కలిసి వచ్చి ఎంతమంది చేసినా కూడా ప్రజలు ఒక్కసారి తిరగబడ్డారంటే, ఎందుకంటే వైసీపీ ఏమీ తక్కువేం చేయలేదు. 40% ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. జస్ట్ ఒక 5% టర్న్ అయిందంటే మటుకు నాలాంటి చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే మధ్యతరగతిలో చాలామంది దీని గురించి ఆలోచన చేస్తారు. వాళ్ళు ఏదైతే చెప్పిందో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతే రేపొద్దున వీళ్ళే తిరగబడి 5% తిరగబడ్డారంటే ఆటోమేటిక్గా తారుమారు అయిపోతుంది. జగన్ది 40% ఉంది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలాంటి తీరుతోటే ఇప్పుడున్నది కూటమి వెళ్ళిందంటే మటుకు రేపొద్దున జనసేన కూడా 21 అవుట్ ఆఫ్ 21 వచ్చినాయి. రేపొద్దున మళ్ళీ జీరోకి వెళ్ళొచ్చు, మనం చెప్పలేము. అంత సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది ప్రజలు తిరగబడితే. చాలాసార్లు ఇలాంటివి జరిగినాయి. తమిళనాడు కావచ్చు, దేశవ్యాప్తంగా చాలాసార్లు ఇలా జరిగింది. అది రిపీట్ కాకుండా ఉండాలంటే కొంచెం ఇచ్చిన దానికి వాళ్ళు చేసిన దానికి ఎంతో కొంత వెళ్ళి జనాల్లోకి వెళ్ళి చెప్పాలి. చెప్పట్లేదు. ఇవ్వాలి, చెప్పడం కూడా కాదు, డబ్బులు ఏమని చెబుతున్నారు, అది కారణం అసలు సాకే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంతా కరోనా టైంలో కూడా ఇచ్చారాయన. అప్పు చేసి ఇచ్చారా, ఏం చేసి ఇచ్చారనేది పక్కన పెడితే ఇచ్చారాయన. ఆ మాట మీద నిలబడ్డారు. మరి వీళ్ళు నిలబడకపోతే మటుకు రేపొద్దున దారుణ పరాజయం అయితే చూడాల్సి ఉంటుంది.